ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలు. నాకు కరెక్ట్గా నెల రోజులైంది ఈ రోజుతో యాక్సిడెంట్ అయ్యి. ప్రతి డినామినేషన్ నా కొరకు ప్రార్థన చేశారు. సార్వత్రిక సంఘం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరూ నా కొరకు ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా ఓసర్నా మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ నా కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవుడు నన్ను మీ మధ్యలో సాక్షిగా నిలిపాడు. ఇంకొక 10 రోజులు అయితే మీ మధ్యలోకి నేను ఫీల్డ్లోకి వస్తాను. మీరెవరు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఆరోగ్యం బాగుంది, ప్రస్తుతానికి కుదుట పడతా ఉంది. అనుకున్న దానికంటే త్వరగా స్వస్థత కలుగుతూ ఉంది. వీలైనంత తొందరలో మీ మధ్యలోకి నేను వస్తాను. బైబిల్లో ఒక వాక్యం నాకు గుర్తుకొస్తూ ఉంది. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించి తిని, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచి తిని, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి తిని, శ్రమలలో నేను అతనికి తోడై ఇంటిని. దేవుడు ప్రేమించే వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, ధైర్యపరిచింది. ప్రభు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు నిత్యత్వంలో యుగయుగాలుండే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అలాగే ప్రభు కొరకు క్రైస్తవుడు మరణానికి భయపడడు. క్రీస్తు కొరకు బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం, బెనిఫిట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణం నాకు అది ఎంతో ఆశీర్వాదకరం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి భయపడేవాడు క్రైస్తవుడే కాదు. నేను 16 ఏట సేవలు అడుగుపెట్టాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళ వయసు. ఈ 60 ఏళ్ల వయసులో పరిగెత్తి సేవ చేశా, నడిచి సేవ చేశా, అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశా. వెళ్ళమన్న దగ్గరికి దైవ సేవకులకు వెళ్ళా, ప్రతి దగ్గర పోయి సేవ చేసి వచ్చా. ఇప్పుడు నాకు ఒక కాలు తీయాల్సి వచ్చింది, రైట్ లెగ్ తీయాల్సి వచ్చింది. ఇప్పుడు వరకు పరిగెత్తా. ఇక మీదట యేసయ్యే నన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఇప్పటి వరకు నేను పరిగెత్తా, ఇక మీదట యేసయ్యే నన్ను నడిపిస్తాడన్న ధైర్యం నాకుంది. ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు. కడశ్వాస వరకు. యేసన్న గారు చెప్పారు, పిడికిడితో అన్నం తినే శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తానన్నాడు. నేను చెప్తున్నాను వినండి, నా శ్వాస ఉన్నంతకాలం దేవుని సేవే. నన్ను మా అమ్మ తల్లి గర్భంలో పడక మునిపే నన్ను ప్రభువుకి ప్రతిష్ఠించింది. 1964లో ప్రభువుకి పుట్టిన బిడ్డను ఇచ్చుకుంటే ఇస్తానని మాట ఇచ్చింది. 66లో నేను పుట్టా. నన్ను మా అమ్మ ప్రభువుకి ఇచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవా యాగంలో చిన్నప్పటి నుంచి నేను పరిగెత్తుతూనే ఉన్నాను. యేసన్న గారి సేవకి వెళ్ళేటప్పుడు నాకు రెండు యేసన్న గారి సేవకి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్తే యేసన్న గారు నాకు పేరు పెట్టారు. మేరక్క గారు నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు సేవకి వెళ్ళేటప్పుడు నాకు తెల్ల బట్టలు కుట్టించి, నువ్వు కూడా సేవకు రారా అని ఆమె వెళ్ళిపోయింది. నేను ఈరోజు వరకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం, సేవ నిమిత్తం పోరాడుచున్నాను. అలుపెరగ పోరాడుతున్నాను. సేవలో ముందుకు సాగుతున్నాను. అనేక ఆత్మల రక్షణ కొరకు పరిగిస్తున్నాను, చేస్తున్నాను. ఇప్పటి వరకు చేసిన సేవ కంటే కూడా ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువు నన్ను బలపరిచి వాడుకునేందుకు మీ అందరికీ ప్రభు పేరట మరలా చెప్తున్నాను. మా మినిస్ట్రీలో ఉన్న అబ్రహాం పాస్టర్ గారు కానీ, మా తమ్ముడు వెస్లీ కానీ, రాజు పాస్టర్ కానీ, రమేష్ పాస్టర్ గారు కానీ,
తదితర మా పాస్టర్లు అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళందరూ ప్రార్థనలు నన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచాయి. నేను నా బ్రతికినంత కాలం ప్రభు సేవలోనే ప్రాణార్పణగా పోయబడి సజీవ యాగంగ సేవలో ముందుకు సాగాలని నేను నిర్ణయించుకున్నాను. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. జీవించుచున్నది నేను కాదు, నాకు నివాసం లేనే లేదు. యాత్రికుడను పరదేశిని, నాకు నివాసము లేనే లేదు. యేసయ్య నివాసము నన్ను చేర్చినాడు. జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నేను కానే కాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. మీ ఫ్రెడీ పాల్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.